రాయచోటి రాజావారు ఎంతో గొప్ప మనసున్న వ్యక్తి. అందరికీ పని కల్పించాలి, తనతో పాటు ఎదిగేలా చేయాలన్న గొప్ప మనసున్న మా రాజావారు కిరణ్ అబ్బవరం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ అందరూ చాలా కలగా ఉంది. పెళ్లి సందల్లా చేయాలనుకున్నాం, నిజంగా పెళ్లిలానే జరుగుతుంది. ఇక్కడ చేస్తున్న ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, ఈ టీం వాళ్ళ పేరెంట్స్ అందరూ ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన వెల్ విషర్స్కి, నా ఫ్యాన్స్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సారీ మీడియా వారికి కానీ ఎవరికైనా లేట్, ముఖ్యంగా శ్రవంతి గారికి లేట్ అయిందంటే బికాజ్ వాళ్ళ డ్రీమ్ కదా. ఎంతోమంది ఈ సినిమాలో మామూలుగా అయితే ఓ సినిమాలో ఐదారు మందో లేకపోతే 7-8 మందో ఉంటారు. ఈ సినిమాలో ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు కలగానే ఉంటారు. మనకు ఒక ఈవెంట్ వస్తుంది, ఆ రోజు మనము మైక్ బట్టి మాట్లాడతామని చెప్పి అందుకే కొంచెం లేట్ అయింది. క్షమించండి ఎవరైనా సరే ఈవెంట్ లేట్ అయిందంటే. అండ్ ఇదిగో ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోగా మాట్లాడడం ఓకే, కానీ ప్రొడ్యూసర్గా అంటే ఏదో చాలా కొత్తగా ఉంది. ఫస్ట్లీ నా ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ సినిమా నుంచి మొన్న సినిమా కేరామ్ సినిమా వరకు అండ్ ఇప్పుడు వస్తున్న చెన్నై లవ్ స్టోరీ అన్ని సినిమాల ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లనే మీరందరూ నా మీద రూపాయి పెట్టి నమ్మి సినిమా చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇదిగో పైన మా అన్న బ్లెస్సింగ్స్ అండ్ మా అమ్మ నాన్న బ్లెస్సింగ్స్. ఈరోజు అంటే ఇట్స్ నాట్ ఈజీ జర్నీ కదా. నేనేంది సారీ కానీ థ్యాంక్ యూ అండి అందరికీ. బికాజ్ ఇదిగో నా జర్నీ నాకు తెలిసి మీరు అందరూ దగ్గర నుంచి చూస్తూనే ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. మీ వల్లనే మీరు ప్రతి ఒక్క మెట్టు ఇదిగో ఇలా అరే కిరణ్ ఏదో చేస్తున్నాడు అని చెప్పి ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మా టీం వాళ్ళందరి గురించి నేను తర్వాత మాట్లాడతాను. ముని, థ్యాంక్ యూ ముని. మనందరం 17 తర్వాత మాట్లాడుకుందాం ఏం చేసావు ఏంటి అన్నది. ఎక్సెప్షనల్ వర్క్ చేశాడండి. అలాగే సాయి వేద కానీ, ఇక్కడున్న ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కరూ ద బెస్ట్ చేశారు. నేను చాలా సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్గా మీ టైం తీసుకోకుండా తిమ్మరాజుపల్లి గురించి చెప్పేస్తానండి. ఫస్ట్ థింగ్, ఈ సినిమాలో టెక్నీషియన్స్ చాలా చిన్న సినిమాలు వస్తుంటాయి, తీస్తుంటారు, కొత్త వాళ్ళు అందరూ వస్తుంటారు. నేను చెప్తున్నానండి, నా మాటగా తీసుకోండి. చిన్న సినిమాల్లో తిమ్మరాజుపల్లి సినిమా టెక్నికల్గా బెంచ్ మార్క్ సెట్ చేయబోతుంది ఫర్ షూర్. మీరు రేపు సినిమా చూసిన తర్వాత తిమ్మరాజుపల్లి సినిమా అరే ఇంత బడ్జెట్లో, నేను చాలా చిన్న బడ్జెట్ ఇచ్చానండి, ఇంత బడ్జెట్లో ఇంత టెక్నికల్గా ఇంత ఎక్సలెంట్గా సినిమాని తీయచ్చా అని అందుకే చెప్పిన వర్డ్. తిమ్మరాజుపల్లి సినిమా చిన్న సినిమాల్లో బెంచ్ మార్క్లో నిలబడిపోతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ ఎక్సలెన్స్. దానికి థ్యాంక్ యూ ఆల్ ద టెక్నీషియన్స్. ఫస్ట్లీ మై బ్రదర్ సుధీర్, అలాగే అక్షయ్, అలాగే సనారే అండ్ వంశీ. అసలు ఈరోజు వంశీ ఉంటే చాలా బాగుండేది. రేపు 17th థియేటర్లో మోగబోతుంది. తెలుగు ఫిలిం ఆడియన్స్ అందరికీ చెప్తున్నాను, మీకు సౌండ్ మ్యూజిక్ కోసం ఎవరైనా థియేటర్కి వెళ్తూ ఉంటాం కదా చాలామంది, అరే సౌండ్ కోసం వెళ్ళాలరా సినిమాని. తిమ్మరాజుపల్లి సినిమా 2 రోజులు మిమ్మల్ని హాన్ చేస్తుంది, మీరు థియేటర్కి వెళ్ళండి. లిటరల్లీ 2 రోజులు మిమ్మల్ని హాన్ చేస్తుంది, అలా ఇచ్చాడు మ్యూజిక్. అలాగే సౌండ్ డిజైన్ చేసిన వంశీప్రియ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మాకు పోస్టర్స్ గౌతమ్, లవ్ యూ గౌతమ్, అసలు ఫస్ట్ పోస్టర్ నుంచి చించేసావు. తిమ్మరాజుపల్లి ఇదిగో ఇంత అందంగా కనిపిస్తుంది అంటే నీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్. అలాగే ప్రతి ఒక్క టీంకి, వర్క్ చేసిన మా అన్ని టీంకి, పిఆర్ఓ టీంకి, డిజిటల్ టీంకి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అందరూ సినిమాని ఇదిగో ముందరేసుకొని తీసుకెళ్లాలని చెప్పి అందరూ ప్రయత్నిస్తున్నారు. అంటే నాకు ఏదో వీళ్ళందరూ కూర్చొని కిరణ్ అబ్బవరం ఏదో చేశాడరా, నాకు అవేం వద్దండి, సీరియస్గా చెప్తున్నాను. ఎక్కువ మంచి అయినా చెడే. అంటే వీళ్ళందరూ ఇలా ఏదో పోగొట్టడం, ఏదో కిరణ్ అన్న సినిమా చేశాడు, సినిమా ఏదో కొత్త వాళ్ళు ఎంకరేజ్ చేశాడు, అవన్నీ నాకేం వద్దు. హ్యాపీగా ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జెన్యూన్గా చాలా మంచి సినిమా చేశారండి. నేను చూసినప్పుడే నాకు అరే ఇంత బడ్జెట్లో ఇంత బాగా తీయగలమా, ఒక చిన్న పాయింట్ తీసుకొని, ఒక ఎక్కడో తిమ్మరాజుపల్లిలో జరిగే ఒక చిన్న పాయింట్ని తీసుకొని ఇంత థ్రిల్లింగ్గా, ఇంత ఎంగేజింగ్గా ఒక సినిమా చేయగలమా అని నిన్న చూసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ కలిగిందండి. నేను ఇండస్ట్రీలో నాకు తెలిసిన సినిమా అంతా స్టార్ట్ అయ్యో 6 years అయింది. నేను ఒక 11 సినిమాలు చేశాను. ఏ రోజు నా సినిమాని సపోర్ట్ చేయండి, లేకపోతే నా గురించి ట్వీట్లు వేయండి, నన్ను ఇది చేయండి అని చెప్పి ఇండస్ట్రీ పెద్దలు కానీ, ఇండస్ట్రీ ట్విట్టర్ ఎవరిని నేను ఇంత ఎప్పుడు రిక్వెస్ట్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళ కోసం రిక్వెస్ట్ చేస్తున్నానండి.
తిమ్మరాజుపల్లి సినిమా ఒక 40 నుంచి 50 మంది కుటుంబాల డ్రీమ్. నిజంగా వాళ్ళ ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి. ఇండస్ట్రీ నుంచి మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి చిన్న సినిమాలు చాలా బాగా వస్తాయి. నాకు చేతనైనంత, చాలా చిన్న చేతనైనంత నేను చేశాను. మీరు ఇలాంటి కొత్త వాళ్ళని సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఓకే, ఇక్కడికి వచ్చేసాం, సెట్ అయిపోయాం, మనం హ్యాపీగా తింటున్నాం, మన కడుపు నిండిపోయింది. ఊర్లలో చాలామంది కళలతో ఉన్నారు. అరే మేము అవ్వచ్చు కదా చిన్న ఆర్టిస్ట్, మేము ఏదో ఒకటి అవ్వచ్చు కదరా లైఫ్లో, మేము అచీవ్ చేయొచ్చు కదరా అని. నాకు తెలిసి మనం చేయాల్సింది వాళ్ళ కోసమే. మనం సెటిల్ అయిపోయాం, మనం హ్యాపీగా ఉన్నాం, వాళ్ళకి చెయ్యాలి. వీలైనంత నేను చాలా చిన్నది చేశాను, మీరు అనుకుంటే ఇంకా చాలా పెద్దగా చేయొచ్చు. సో వీలైనంత కొత్త వాళ్ళని సపోర్ట్ చేయండి. ఊర్ల నుంచి చాలామంది వస్తారు, వాళ్ళ డ్రీమ్స్ని అచీవ్ చేసుకుంటారు. ఇదిగో ఇక్కడ ఈరోజు ఈవెంట్లో చూడండి ఎంతమంది కళ్ళల్లో ఆనంద బాష్పాలన్నీ అలా కనబడుతున్నాయి. అలా చాలామంది ఫ్యామిలీస్లో ఉంటాయి. సో ఐ రిక్వెస్ట్ ఈ సినిమాకి, ఈ కొత్త వాళ్ళ కోసం, అందరి కోసం, ఫిలిం క్రిటిక్స్ అనుకోండి, రివ్యూవర్స్ అనుకోండి, ఇండస్ట్రీ పెద్దలు అనుకోండి, ఆర్టిస్టులు అనుకోండి, ఎవరైనా సరే ప్లీజ్ సపోర్ట్ దెమ్. చాలా మంచి సినిమా చేశారు, చాలా క్యూట్ అండ్ స్వీట్గా ఉన్న బడ్జెట్లో బాగా చేశారు. మీరు సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అదే చెప్పే కదా, ఎప్పుడు నా సినిమా కూడా అడగలేదు, అడుగుతున్నాను. బికాజ్ ఆఫ్ దెమ్ నాకేమీ దాని నుంచి అదేమొద్దు. ఎందుకంటే ఏదో చేసే ప్రాసెస్లో అరే ఏదో చేస్తున్నాడు, కొత్త వాళ్ళకి ఏదో చేస్తున్నాడు, 1-2 ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది కదా. నాకనే కదా, ఎవరికైనా ఒక ఎక్కువ మంది పొగుడుతున్నా, ఎక్కువ పాజిటివిటీ ఉన్నా ఏంట్రా ఏం జరుగుతుంది, ఏదైనా సింపతినా లేకపోతే ఇంకోట ఎందుకండి ఆయన్ని మాట్లాడిన, ఎందుకు చెప్పండి అంటే, నేను మళ్ళీ చెప్తున్నాను కదా, నాకేమొద్దు. తిమ్మరాజుపల్లి సినిమా రిలీజ్ అయిన తర్వాత కిరణ్ అబ్బంగా నాకు ఓకే, డబ్బులు పెట్టి తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఫీల్ అయిపోయి, హ్యాపీగా సినిమా నాకేదో నేను పెట్టింది నాకు వచ్చినా రాకపోయినా పర్లేదండి, వీళ్ళందరి కెరియర్లు సెట్ అయిపోతే అంతకు మించి నాకు హ్యాపీనెస్ లేదు. నేను అందుకే ఆ మాట మాట్లాడాను. నాకు అంటే ఏదో నాకు ఏమొద్దు. ఎందుకంటే నేనేమంటున్నానంటే అది చెయ్యాలండి, చేయడం అదేం గొప్ప ఏం కాదు. ఇప్పుడు నేను ఏదో గొప్ప చేశాను, కొత్త వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేశాను, అది గొప్ప ఎలా అవుతుంది, అదేం గొప్ప ఏం కాదు. ఖచ్చితంగా మనం చెయ్యాలి. మనకు వీలైనప్పుడు రేపు ఏదైనా ఒక కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నామంటే ఆల్రెడీ సెటిల్ అయిపోయేసి, ఆల్రెడీ లైఫ్లు బాగుండేసి, ఆల్రెడీ వాళ్ళ ఫ్యూచర్ అంత సెట్ అయిపోయిన వాళ్ళని పెట్టుకొని చేయడం కాదు కదా. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే చాలామంది వాళ్ళ వాళ్ళకంతా లైఫ్లన్నీ వెలిగిపోతాయి కదా. అది నా థింగ్ అండి, అదే గొప్ప విషయం కాదు. అది అందరూ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. నాకు వీలైనంత చిన్న ప్రయత్నం చేశాను, మళ్ళీ చేయడానికి ప్రయత్నిస్తాను. తమ్ముడు ఎప్పుడూ చెప్తుంటాను, ఊర్లలో కళలు కానీ ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడూ చెప్తుంటాను, మీరు కళలు కానండి, మీరు ఏమనుకుంటే మీరు అది అయిపోతారు అంతే. ఖచ్చితంగా మీరు ఏదనుకున్నా మీరు అయిపోతారు. ఈరోజు సాయి, రేపు మీరు, ఇదిగో ప్రదీప్, ఒక 40-50 మంది ఉన్నారు, రేపు మీరందరి కళలు నిజమవుతాయి. ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వద్దండి. అంటే ఇండస్ట్రీకి రావాలి, ఎవరు సపోర్ట్ చేయరేమని, నాకన్నా సపోర్ట్ చేసే వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. నేను ఇంకా చాలా చిన్నోన్ని, పెద్దలు చాలామంది ఉన్నారు, అందరూ సపోర్ట్ చేస్తారు. మీరు మీ హోప్స్ని, మీ డ్రీమ్స్ని అస్సలు ఎక్కడ అవ్వమేమో అన్న ఫీలింగ్ అయితే పెట్టుకోవద్దండి. ఖచ్చితంగా మీరు లైఫ్లో ఏది అవ్వాలనుకున్నది అయిపోతారు, సరేనా? ఎప్పుడు డ్రీమ్స్ని మాత్రం అరే అవ్వచ్చా లేదా అన్నది ఏమనుకోవద్దండి. చూడండి ఈరోజు ఇంతమంది, ఒక 40-50 మంది ఈరోజు కళలు ఇంత హ్యాపీగా ఉన్నారు, రేపు ఈ సీట్లో మీరే ఉంటారు అందరూ. సో ప్లీజ్ డోంట్ స్టాప్ డ్రీమింగ్. ఇంగ్లీష్ కరెక్టేనా? తిడుతుంది మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇంగ్లీష్ రాదు కదా, ఇందాక అన్నది కదా ఊరోండి అని చెప్పి. దమ్మ నీ గురించి 2 మాటలు మాట్లాడుతుందా? పర్లేదా? ఎప్పుడు మాట్లాడలేదు కదా, మాట్లాడుతుంది. నా పెళ్ళం రహస్య, ఇదిగో నా దగ్గర ఏమీ లేనప్పుడు నా చేయి పట్టుకునింది, ఏమవుతానో తెలీదు. బంజారా హిల్స్ ఇక్కడంతా తిరుగుతున్నప్పుడు, ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నప్పుడు రోజు ఇంట్లో నుంచి క్యారీ కట్టుకొని వచ్చేది. తినడానికి కూడా సరిగా లేని పరిస్థితి. అప్పుడు క్యారీ కట్టుకొని ఇద్దరం చిన్న ప్లేస్లో కూర్చొని తను నాకు ఫుడ్ తెచ్చేది. తింటూ నేనేదో పిచ్చివాగులు అవుతూ ఉంటాం కదా, మనం చేస్తాం, నేను ఖచ్చితంగా హీరో అవుతా, నేను హీరోగా సెటిల్ అవుతా, ఖచ్చితంగా మనము మంచి పొజిషన్కి వెళ్తాం అని అనుకుంటూనే ఉంటాం కదా. కానీ నమ్మింది, వీడేదో అవుతాలేని నమ్మింది. థ్యాంక్ యూ, ఈరోజు ఇంత దూరం వచ్చేసాం. బికాజ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వెనకాలకి ఇంకేంటి నేనేం చేయగలను, నేనేం చెప్పండి ఇంకేంటి? ఇదిగో ఇంతమంది, నేను చేయగలిగిందంతా నేను చేశాను. ఐఎమ్ సో హ్యాపీ. ఫ్యామిలీస్ అందరూ వచ్చారు, చాలా ఆనందంగా ఉంది. అదే నాకు సక్సెస్. మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అయితే నాకు ఫేర్వెల్ ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమా ఇంకెళ్తో ఇదిగో ఇంత జర్నీ, పాపం అందరూ బాగా కష్టపడ్డారు, చిన్న ఎఫర్ట్స్ పెట్టారు, అంతా చేశారు. నాకు ఫీలింగ్ వస్తుంది. నేను ఇంకా నీకు ఏదైనా చేయగలను అంటే ఫేర్వెల్గా నేను చేద్దాం అనుకుంటున్నానండి వీళ్ళందరి కోసం. వెరీ 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 స్మాల్ ఫిలిం. ఐఎమ్ గోయింగ్ టు ప్రీమియర్ దిస్ ఫిలిం ఇన్ ఇండియాస్ బిగ్గెస్ట్ స్క్రీన్ టుమారో. వీళ్ళ కోసం నేను ఫైనల్గా ఫేర్వెల్గా చేయగలిగింది ఏదంటే మీ అందరినీ
మీ ఫ్యామిలీతో అందరితో ప్రపంచం మిమ్మల్ని చూసే ముందే మీరందరూ మీ ఫ్యామిలీతో రేపు నైట్ పీసీఎక్స్లో మిమ్మల్ని మీరు చాలా పెద్ద స్క్రీన్లో చూసుకోండి. దట్ ఈజ్ మై నేను మీకు లాస్ట్గా చేయగలిగిన ఫేర్వెల్ థింగ్. ఆ తర్వాత మీ లైఫ్లో హ్యాపీగా ఎదగండి. ఐ హోప్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పి నేను చాలా గట్టిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. ఫైనల్గా టీఎఫ్ఐ ఆడియన్స్, మన తెలుగు ఆడియన్స్, మనంత తెలుగు సినిమా పిచ్చోళ్ళు ఎక్కడా లేరు. ఇది మనమే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. ఎందుకంటే ఏ మూలన ఒక చిన్న మంచి సినిమా ఉన్నా సరే మనంత నెత్తిని ఎవరు పెట్టుకోరు, మనంత ఎవరు ఆదరించరు. తిమ్మరాజుపల్లె సినిమా చాలా చిన్నగా ఒక చిన్న పాయింట్ తీసుకొని చాలా ఎంగేజింగ్గా చాలా చిన్న బడ్జెట్లో కొత్త వాళ్ళందరూ సినిమా తీశారు. టెక్నికల్లీ బ్రిలియంట్గా ఉండబోతుంది. మీరే ఈ సినిమాని సపోర్ట్ చేయాలి, మీరే ఈ సినిమాని తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా ఇలాంటి సినిమా కొత్తోళ్ళు ఒక చిన్న ప్రయత్నం చేసినప్పుడు దాంట్లో ఉన్న బ్యూటీనో, అరే వీళ్ళకు ఉన్న దాంట్లో ఇంత బాగా చేశారా అని మీరు అప్రిషియేట్ చేస్తే తర్వాత వాళ్ళు వండర్స్ చేస్తారు. ఖచ్చితంగా ఈ సినిమాని మీరు ఆ కోణంలో చూడండి, మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ సినిమాని నాకు ఆ ఫీలింగ్ ఉందన్నమాట. నిన్న సినిమా నేను సుధీర్ అంతా క్యూబ్లో ఎక్కించేబట్టి సినిమా చూస్తే అన్న అనుకుంటాం కదన్నా, అసలు ఆ మలయాళం సినిమా వచ్చి ఇలా ఉందని. మన సినిమా పడిందన్న ఇన్ టర్మ్స్ ఆఫ్ లొకేషన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆథెంటిసిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, మ్యూజిక్, ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఓపి వర్క్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్టిస్ట్, ఎవ్రీథింగ్, ఎడిటింగ్ ఇంత సాలిడ్గా పడిందన్న. ఈ సినిమా ఇక్కడ గట్టిగా ఆడాలి, మనోళ్ళు గట్టిగా ఆదరించాలి. ఈ సినిమాని ఆ స్టేట్కి తీసుకెళ్ళాలి, మలయాళంలో రిలీజ్ చేయాలి, తమిళ్లో రిలీజ్ చేయాలి. ఈ సినిమాని అరే ఇంత బాగా చేశారా ఒక చిన్నోళ్ళు కొత్తగా. ఎందుకంటే మనది ఎప్పుడు అదే ఫీలింగ్ కదా, ఎప్పుడైనా చిన్న సినిమాని చాలా బాగా చేసినప్పుడు, ఉన్న బడ్జెట్లో క్యూట్గా చిన్నగా చేసినప్పుడు చాలా మంచి అప్రిషియేషన్ ఇస్తాం కదా. ఐ హోప్ మన తెలుగు సినిమా, మన చిన్న సినిమా రేపు April 17 థియేటర్కి రాబోతుంది. మై కైండ్లీ రిక్వెస్ట్, గో విత్ యువర్ ఫ్యామిలీ. ఈ సమ్మర్కి మీ ఫ్యామిలీకి మంచి వెకేషన్కి తీసుకెళ్ళినట్టు ఉంటుంది. పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళ జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ. కుర్రోళ్ళందరూ అరే ఇలాంటి ఒక ఫీలింగ్ ఉంటుందా, ఒక టీవీకి ఇంత ఇంపార్టెన్స్ ఉంటుందని ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ ముందు 30 నిమిషాలు స్టార్ట్ అయిన సినిమా క్లైమాక్స్ వరకు ఇట్స్ మై ప్రామిస్, బోర్ కొట్టదు, ఎంగేజింగ్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. గో అండ్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ. అండ్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఎవరైనా ట్రైలర్ కానీ టీజర్ కానీ పాటలు కానీ ఎవరినైనా ఇంకా చూడని వాళ్ళు అయితే ఒకసారి ట్రైలరో పాటలో ఒకసారి చూడండి. మీకు బాగా నచ్చినట్టయితే అరే కంటెంట్ బాగా తీశారా, సినిమా బాగానే ఉందని అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా థియేటర్లోకి వెళ్ళి కూర్చోండి. ఐ హోప్ ఈ సమ్మర్లో తిమ్మరాజుపల్లి సినిమా బాగా సందడి చేస్తాను అనుకుంటున్నాను. అలాగే నాతో పాటు ఈ ఫ్రైడే రాబోతున్న ఫస్ట్ నాగశౌర్య అన్న సినిమా, అందరికన్నా సీనియర్ నాగశౌర్య అన్న సినిమా బాగా ఆడాలి, ఆ తర్వాత తిరువీర్ అన్న సినిమా బాగా ఆడాలి, ఆ తర్వాత ఈ కొత్త వాళ్ళందరి సినిమా బాగా ఆడాలి, మా సాయి సినిమా బాగా ఆడాలి. ఖచ్చితంగా సినిమా చూసి అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.